నా పేరు అంజనా. గత 10 years నుంచి మేము డ్రైనేజ్కి అడుగుతున్నాము, బట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. బట్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా అడిగాము, వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఈసారి తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి సార్ గారికి ఇంటిమేట్ చేశాము. ఆయన మాకు డ్రైనేజ్ వేయించారు. దగ్గుపాటి గారికి, కూటమి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సీసీ రోడ్ కావచ్చు, కాలువలు కావచ్చు, మేము దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో కూడా అనేక సార్లు మేము సచివాలయంలో కావచ్చు, అలాగే మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి గత ఎమ్మెల్యేలను కూడా రిక్వెస్ట్ చేయగా వారు రోడ్ని అయితే శాంక్షన్ చేశారు. కానీ ఎవరు కూడా వర్క్ ఆర్డర్ తీసుకొని కూడా పని అయితే చేయలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే సార్ గారి దగ్గర కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేయగా వారందరి యొక్క కృషి వల్ల మాకు ఈరోజు ఈ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న కాలువలు శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా మున్సిపాలిటీ వాహనం ఇక్కడ వస్తోంది, చెత్తని కూడా తీసుకెళ్తోంది. ఇక్కడ రోడ్డు కూడా క్లీన్ చేయడానికి కూడా సచివాలయం సిబ్బంది నుంచి కూడా మాకు సహకారం లభిస్తోంది. ఇదంతా కూడా చేసినందుకు గాను మా ప్రియతమ ఎమ్మెల్యే సార్ గారు కూడా ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు ముంతాజ్. మేము ఆజాద్ నగర్లో గత 4 ఏళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాము. మాకు గత ప్రభుత్వంలో రోడ్డు శాంక్షన్ అయినా సరే ఏ నాయకులు వచ్చి ముందుకొచ్చి అడిగి పట్టించుకొని వేయలేదు. మా కార్పొరేటర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి రాయల్ మధు అన్నగారు వచ్చి ఇక్కడ సమస్యల్ని చూసి పరిష్కరించిన తర్వాత మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్డు వచ్చిన తర్వాత మాకు అంతా పరిశుభ్రంగా నీట్గా ఉంది. దీనికి గాను ఎమ్మెల్యే సార్ గారికి, రాయల్ మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు ఇప్పట్లో వస్తుందనేటువంటిది ఎప్పుడు ఊహించలేదు. వీళ్ళిద్దరి పట్టుదల, తర్వాత సచివాలయం సిబ్బంది తదితరులు అందరూ కష్టపడటం వల్ల ఇక్కడ పిల్లలకు రోడ్డు వసతి అన్ని రకాలుగా కుదరడం చాలా మంచిదైంది. ప్రస్తుతం ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నాం. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ గారికి, రాయల్ మధు అన్నగారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.